మీడియానేమో ఓ పక్కన ఏదో రకంగా జగన్ని నెగిటివ్ చేసేందుకు పొద్దున్న పేపర్లో రాతలతో మొదలవుతుంది, సాయంత్రం చర్చలు కామెడీ షోలు మొత్తం అదే ఉంటుంది. ఇలా జగన్ చుట్టూ నెగిటివ్ ఆరా చుట్టబెట్టడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే అత్యున్నత స్థానంలో ఉన్న చంద్రబాబు మాత్రం ఇన్సెక్యూరిటీనో ఆక్రోశమో లేకపోతే ఆయన ఎక్స్ప్రెషన్ ఇలా మారిపోయింది ఈ మధ్యన, కానీ జగన్ని రిలవెంట్ చేసేస్తున్నారు ప్రతి విషయంలో. ఇది అల్టిమేట్గా ఎలాంటి ఫలితాలు చూపిస్తుందో తెలుసా? గత అనుభవాలు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబుకి తెలియంది కాదు ఈ విషయం. మరి ఎందుకో గుర్తించట్లా. మనం 2018-19లో కూడా చూసాం కదా, చంద్రబాబు లేని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, ఉన్న బీజేపీతో గొడవ పెట్టుకున్నారు. అప్పట్లో అంటే లాభం లేని పని చేసి నేరుగా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. ఈ వ్యూహం కూడా బహుశా అలాంటిదే. మీడియా మొత్తం మీ కంట్రోల్లో ఉంది, తిరిగిలేని అధికారం ఉంది, శాసనసభలో 94%, 95% బలం మీతోనే ఉంది, కేంద్రంలో కూడా భాగస్వామ్యం ఉంది. మరి ఇలాంటప్పుడు సాధ్యమైనంత పని చేసి పర్ఫార్మెన్స్ చూపించి జనాన్ని మెప్పించేందుకు, ఆయన ఎవరో చెప్పినట్టు హృదయాలు గెలిచేందుకు ట్రై చేయాలి కదా. హృదయాలు గెలవడం మాని జనంలో ఆలోచనలు తట్టిలేపి ఆ హృదయాల్లో అంతర్గతంగా ఎక్కడో ఉండిపోయిన ఫీలింగ్ని తట్టిలేపామనుకోండి, దానివల్ల ఎవరికి నష్టం? పైగా ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఇలా మాట్లాడుతుంటే అది ఒక విభిన్నమైన పోలరైజేషన్కి దారితీస్తుంది. ఇదే అసలైన గేమ్ చేంజర్. అధికారం మొత్తం మీ వైపు ఉంటే మీరు ఒకటి మీద ఆరోపణలు చేస్తున్నాడు అంటే మీకంటే అతను బలవంతుడు అని ఇండైరెక్ట్గా మీరే చెప్పుకున్నట్టు. పైగా మీ మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు, ఆక్రోశంతో ఉన్నవాళ్ళు అటువైపు ఆలోచించడం మొదలుపెట్టేస్తారు ఇమ్మీడియట్గా. ఏ ప్రభుత్వం మీదనే 10-15% వ్యతిరేకత అనేది చాలా సర్వసాధారణంగా వచ్చి తీరుతుంది కదా, మీకు తెలియని విషయం కాదు ఇది. మరి మీరే పదే పదే జగన్ని రిలవెంట్ చేసి గుర్తు చేసి లైమ్ లైట్లో పెట్టేశారనుకోండి పర్మనెంట్గా, ఈ 10-15% వ్యతిరేకత వెళ్ళి అటు జమ అయిందనుకోండి, ఈసారి వన్ సైడ్ రిజల్ట్ ఏటొస్తుంది? ఈ చిన్న లాజిక్ మర్చిపోయి పర్ఫార్మెన్స్ గురించి, రిజల్ట్ గురించి మాట్లాడడం అని జగన్ ప్రస్తావన చేయటం ఎందుకు పదే పదే? అవునా కదా? దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం అనేది రాజకీయ కామన్ సెన్స్ ఉన్న మీకు అర్థమైపోతుంది.